హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే ధనత్రయోదశికి నేనైతే లక్ష్మీదేవి పూజ కోసం అయితే మనం గోల్డ్, వెండి అయితే కొనుక్కోలేము కదా! సో, రేట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో, నేనైతే అంతవరకు వెళ్ళలేను. షాపుల వరకు వెళ్ళినా భయమేస్తది. అందుకనే ఇంకా పసుపు కొమ్ములతో అయితే లక్ష్మీదేవి మాలైతే అమ్మవారికి కడుతున్నాను. మా ఎల్లమ్మ తల్లి అమ్మవారికైతే పసుపు కొమ్ములతో అయితే నేను దండ కట్టాను. అమ్మవారికి అలంకరించగానే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మనం కొనుక్కోలేనప్పుడు యెల్లో కలర్‌లో, గోల్డ్ కలర్‌లో పసుపు కొమ్ములు లక్ష్మీదేవి సూచన కదా! అందుకని పసుపు కొమ్ముల మాల అమ్మవారికి చాలా ఇష్టం. ఇంకా బొట్టు పెట్టేసి అమ్మవారికైతే దండ కట్టేస్తున్నాను. చేతి మాల కట్టుకుంటేనే మంచిది. కాలు మాలతో అయితే తిక్కుగా ఉంటుంది గానీ, మనం కాలుతో కట్టకూడదు కదా! సో, అందుకని చెప్పి నేను ప్లాంక్‌కి తాడు కట్టేసి ఇంకొంచెం కొమ్ములనేవి నా దగ్గరవే ఫ్రెష్‌గా ఏం కొనలేదు. నేను అప్పుడు గృహప్రవేశంకి తెచ్చుకుంటాం కదా! అమ్మ పెడతారు. సో, ఆ కొమ్ములతోనైతే నేనైతే దండ కట్టేసుకున్నాను. ధనత్రయోదశికైతే నేను అమ్మవారికైతే పసుపు కొమ్ముల మాలైతే వేసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అడ్వాన్స్ హ్యాపీ దివాళీ.